న్యూస్. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేని సీఎం రేవంత్ పాలమూరు గడ్డ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఒక టీఎంసీకి 15,000 ఎకరాల పంట సాగు అని కేంద్ర జలసంఘం సమావేశాల్లో చెప్పడం వల్ల పరువు పోవడమే కాకుండా టీఎంసీకి 15,000 ఎకరాలు లెక్కగట్టి కేటాయిస్తే తెలంగాణ శాశ్వతంగా నీటి హక్కులు కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అబద్ధాల లెక్కలు నమ్ముకుంటే రాష్ట్ర రైతాంగం డ్రిప్పులు, స్ప్రింక్లర్ల మీదనే ఆధారపడాల్సి వస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 35,200 కోట్ల పనులు చేసింది నిజం కాదా? ఈ ఎత్తిపోతలకు వ్యతిరేకంగా 100 కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాల్వల టెండర్లు రద్దు చేయడం వల్ల ఇప్పుడు 4,000 కోట్ల భారం పెరిగిందని విమర్శించారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ హయాంలో పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. ఎత్తిపోతల పథకాల్లో మొదట చేయాల్సింది పంపులు, లిఫ్టుల పనులేనని వెల్లడించారు. 2006లో కాంగ్రెస్ వదిలేసిన కేఏల ఎత్తిపోతల పనులను 2016లో బీఆర్ఎస్ పూర్తి చేసిందని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం 27,100 ఎకరాల భూసేకరణకు గాను 26,800 ఎకరాలు కేసీఆర్ హయాంలోనే సేకరించారని తెలిపారు. భూసేకరణలో మిగిలింది 300 ఎకరాలు కాగా భూసేకరణ అసలే చేయలేదని ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు. ప్రాజెక్టును పరుగులు పెట్టించి పాలమూరు రంగారెడ్డిని కన్సీవ్ చేసి సొంత రాష్ట్ర నిధులతోన, ఎందుకంటే అప్పటికి వాటికి అనుమతులు రావాలంటే అవతల ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఉంది, నీటి కేటాయింపుల పంచాయతీ ఉంటది, అనేక రకాల సమస్యలు ఉంటాయి. అందుకోసమే అప్పులు రావు ఆ ప్రాజెక్టు మీద. కాబట్టి సొంత రాష్ట్ర నిధులతోనే ఒక ప్రాజెక్టు చేపట్టడానికి పాలమూరు మీద కేసీఆర్ కున్న ప్రేమలో నీకు ఇసుక రేణువంతా కూడా నీకు ఆ ప్రేమ లేదు. రియల్ ఎస్టేట్, మూసీ నది, ఈ ప్రాజెక్టుల మీద ఉండేటువంటి శ్రద్ధ పాలమూరు బతుకుల మీద నీకు ఏనాడు లేదు, ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. నువ్వు కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తావు. పాలమూరు రంగారెడ్డిని కన్సీవ్ చేసి ఎంత అద్భుతంగా తీసుకొని వచ్చినావు, వాటిని నువ్వు పడవ పెట్టిస్తావు 2.5 ఏళ్ల నుంచి. కేసీఆర్ పరుగులు పెట్టించి కంప్లీట్ చేసింది ఎంత? పాలమూరు రంగారెడ్డి మొత్తం 19 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉండేటువంటి రైతాంగానికి వ్యవసాయ నీరు రోజుకు 2 టీఎంసీల చొప్పున కృష్ణానది నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఎత్తిపోసుకోవడం, దానికి 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, 5 రిజర్వాయర్లు కలిపి 68 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేటువంటివి కంప్లీట్ చేసి ఇస్తున్నాం. మొత్తం 34 పంపులు పెట్టేసినాం ఆల్రెడీ. ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. 62 కిలోమీటర్ల టనల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కో టనల్ యొక్క వ్యాసార్థం 10 ఫీట్ల పైన ఉంటది. పెద్ద పెద్ద టనల్స్. 915 కిలోమీటర్ల నిడివి ఉండేటువంటి కెనాల్స్ అందులో డిజైన్ అయి ఉన్నాయి. ప్రధాన కెనాల్స్ పుణ్యాత్ముడు వచ్చినాక, ఈ సర్కార్ వచ్చినాక క్యాన్సిల్ చేసి పడేసిండ్రు టెండర్ పిలిచిన వాటిని కూడా. రోజుకు 2 టీఎంసీలు సముద్ర మట్టానికి గరిష్టంగా 672 మీటర్ల ఎత్తుకు నీటిని పంపు చేసేటువంటి విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. 7.15 టీఎంసీల నీటిని మంచినీటి అవసరాల కోసం, 1226 గ్రామాలకు మంచినీటి అవసరాల కోసం, 3 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాల కోసం మొత్తం ఈ డిజైన్ లో భాగంగా పెట్టి ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు. కాంగ్రెస్ పార్టీ కదా కేసులు వేయించింది. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీలో కేసులు, వాటర్ ట్రిబ్యునల్ దగ్గర కేసులు, సిడబ్ల్యూసీ దగ్గర కేసులు, హైకోర్టులో కేసులు, సుప్రీంకోర్టులో కేసులు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు పోకుండా అవతల చంద్రబాబు నాయుడు, మోడీ గారి మిత్రులు ఒకటే కూటమి. తెలంగాణ ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నది. పేదల జీవనోపాధికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని క్యూర్ పరిధిలో పేదల నివాసం ఉంటున్న ప్రాంతాలకు సమీపంలోనే అల్పాదాయ మధ్యతరగతి వర్గాలకు 1,00,000 ఇండ్లు నిర్మించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో 1,00,000 ఇండ్లు నిర్మించి ఆ స్థలంలో వారి వాటాకు యజమాని చేస్తూ పెద్దింటి ఆడబిడ్డలకు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లకు, ఇతర ప్రాంతాలలో 2.50 లక్షలు, మొత్తం 3.50 లక్షల ఇండ్లకు ఇప్పటికే పరిపాలన పరమైన అనుమతులు ఇవ్వడం జరిగిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పేదల జీవన పరిస్థితులను, వారి ఉపాధి అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా హైదరాబాద్ నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అరకురగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిందని విమర్శించారు. ఇల్లు అనేది పేద కుటుంబానికి ఎంత అవసరమో వారి జీవనోపాధి కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని గత పాలకులు విస్మరించారని అన్నారు. రోజువారీ కూలీ పనులు, చిన్న వ్యాపారాలు, ఉపాధి అవకాశాలపై ఆధారపడే పేద కుటుంబాలు నగర శివార్లలో నిర్మించిన ఇళ్లకు వెళ్లలేకపోయాయని, ఉపాధి దూరం అవ్వడంతో పాటు పిల్లల విద్య, వైద్య సదుపాయాలు, రవాణా వంటి సమస్యలు ఎదురవడంతో
ఉండడంతో అనేక కుటుంబాలు ఆ ఇళ్లలో నివసించడానికి ఆసక్తి చూపలేదన్నారు. ఫలితంగా ఆ గృహాలు ఖాళీగా నిరుపయోగంగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. ఇలాంటి తప్పిదాలను పునరావృతం చేయకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే గౌరవప్రదమైన జీవితం గడిపేలా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని, ఈ దిశగా విలువైన ప్రభుత్వ భూములను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తూ 1,00,000 ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా పేద కుటుంబాల మహిళలకు సొంతింటిపై హక్కు కల్పించడం ద్వారా వారి ఆర్థిక సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతిక విప్లవం ఆవిష్కృతమైంది. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి, మధ్యలోనే పనులు ఆగిపోకుండా చూడడానికి ప్రభుత్వం షియర్ వాల్ టెక్నాలజీని విస్తృతంగా అందుబాటులోకి తెస్తుంది. సాధారణంగా నగరాల్లోని బహుళంతస్తుల భవనాలకు మాత్రమే వాడే అధునాతన ఇంజనీరింగ్ విధానాన్ని ఇప్పుడు పేదల సొంతింటి కళని త్వరగా సాకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇళ్లకు అన్వయిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఇటుకలు, సిమెంట్తో ఇల్లు నిర్మించడానికి దాదాపు 90 రోజులు సమయం పడుతుంది. కానీ ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా కేవలం 12 నుంచి 15 రోజుల్లోనే ఒక పక్కా ఇందిరమ్మ ఇంటి సివిల్ నిర్మాణాన్ని పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రైవేట్ సంస్థ వేదాన్ ఇన్ఫ్రా హౌసింగ్ డిపార్ట్మెంట్తో కలిసి అల్యూమినియం, స్టీల్ ఫార్మ్ వర్క్ విధానంలో ఈ ఇళ్లను నిర్మిస్తోంది. ఈ పద్ధతిలో కేవలం 6 నుంచి 8 మంది కార్మికులతోనే పని పూర్తవుతుంది. ఇటుకల వాడకం అస్సలు ఉండదు. గోడలను స్టీల్ రీన్ఫోర్స్డ్ కాంక్రీట్తో ఒకేసారి ఏకీకృతంగా నిర్మించడం వల్ల ప్లాస్టరింగ్ వంటి పునరావృత పనుల ఖర్చు తప్పుతుంది. అంతేకాకుండా గోడలపై పగుళ్లు వచ్చే అవకాశం అస్సలు ఉండదు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం కొఠారి గ్రామంలో ఆదివాసీల కోసం ఈ టెక్నాలజీతో నిర్మించిన మోడర్న్ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. సోమవారం జరిగిన భారీ గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ఈ ప్రయోగాత్మక గృహ నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. షట్టరింగ్ వేసిన వెంటనే కాంక్రీట్ పోసి మరుసటి రోజుకే డిషట్టరింగ్ ప్రక్రియను విజయవంతం చేసి విధానాన్ని అధికారులు సీఎంకు వివరించారు. నిజామాబాద్, నాగర్ కర్నూలు, కామారెడ్డి, మెదక్, నారాయణపేట్, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే ఈ విధానంలో దాదాపు 150 ఇళ్లను విజయవంతంగా నిర్మించినట్లు గృహ నిర్మాణ సంస్థ అధికారులు తెలిపారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న 5 లక్షల ఆర్థిక సహాయంతోనే 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో హాల్, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ మరియు టాయిలెట్లతో కూడిన పూర్తి స్థాయి ఇల్లు ఈ టెక్నాలజీతో సిద్ధమవుతుంది. ముడిసరుకు రవాణా కష్టంగా ఉండే మారుమూల ప్రాంతాల లబ్ధిదారులకు, సొంత డబ్బులు పెట్టుకోలేని పేదలకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ పద్ధతిలో కట్టిన ఇల్లు బలమైన ఈదురుగాలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఈ ఇళ్ల బాహ్య గోడలు 5 అంగుళాలు, అంతర్గత గోడలు 4 అంగుళాల మందంతో ఉండి లోపల ఎక్కువ స్థలం లభిస్తుంది. ఈ నిర్మాణాలు దాదాపు 60 ఏళ్ల పాటు అత్యంత పటిష్టంగా, మన్నికగా ఉంటాయని ఇంజనీరింగ్ నిపుణులు ధృవీకరించారు. దీనివల్ల లబ్ధిదారులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా వేగంగా ఇల్లు పూర్తవుతుండడంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెక్నాలజీని పెద్దపీట వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండల తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ తెలంగాణతో పాటు దాన్ని ఆనుకొని ఉన్న తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో 3 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో 2-3 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ప్రస్తుతం 3 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, వర్షం కురిసే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. శనివారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షాలు, ఈదురుగాళ్ల సమయంలో చెట్ల కింద, విద్యుత్ తీగలు, హోర్డింగ్లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. తెలంగాణలోని మందుబాబులకు ఇది పెద్ద వార్త. ఈ నెల 15 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సాధారణ బ్రాండ్ల ధరలు 80 రూపాయలు పెరగగా ప్రీమియం బ్రాండ్లకు 90 రూపాయలు, కాస్ట్లీ బ్రాండ్లకు ఏకంగా 120 రూపాయల వరకు పెరగవచ్చు. తయారీ, రవాణా ఖర్చులు పెరగడం వల్ల ధరలు పెంచాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే బీర్ ధరల్లో ఎలాంటి
మార్పు ఉండదు. ఈ ధరల పెంపునకు సంబంధించిన ఫైల్ మరో 2-3 రోజుల్లో ప్రభుత్వానికి అందనుండడంతో ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఈ ధరల పెంపు అమలైతే రాష్ట్ర ఖజానాకు నెలకు సుమారు 130 కోట్ల నుంచి 150 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇప్పటికే ఈ శాఖ లైసెన్స్ దరఖాస్తుల ద్వారా 2869 కోట్లు, షాప్ లైసెన్స్ ఫీజుల ద్వారా 1770 కోట్లు వసూలు చేస్తోంది. ఈ ధరల పెరుగుదల వల్ల తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న ధరల వ్యత్యాసం మరింత పెరగవచ్చు. దీనివల్ల అనధికారిక మద్యం రవాణా పెరిగే ప్రమాదం ఉంది. కొన్ని ప్రత్యేక బ్రాండ్లను వదిలేసి ప్రజలు ఆంధ్రప్రదేశ్ మద్యం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇలా జరిగితే తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గే అవకాశం ఉంది. కానీ బార్లు, రెస్టారెంట్ల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మాత్రం మేలు జరుగుతుంది. మద్యం ధరలు పెరగడానికి ప్రధాన కారణం గాజు సీసాల తయారీ ఖర్చు, ఇంధన ధరలు, రవాణా ఖర్చులు పెరగడమేనని కంపెనీలు చెబుతున్నాయి. గ్లోబల్ సప్లై చైన్లో ఏర్పడిన సమస్యలు కూడా మరో కారణం కావడంతో మద్యం తయారీ సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు, ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు, మరీ ముఖ్యంగా మహిళలకు ఒక మంచి అవకాశాన్ని ప్రభుత్వం మద్దతుతో అందిస్తున్నారు. స్వయం ఉపాధి సాధించాలని భావిస్తున్న వారికి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని యూనియన్ బ్యాంక్ రూరల్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 5వ తేదీ నుంచి ఈ తరగతులు ప్రారంభమవుతాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. నిరుద్యోగులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాడు. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పలు రంగాల్లో 14 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా సీసీటీవీ కెమెరా టెక్నీషియన్, సెక్యూరిటీ అలారం మరియు స్మోక్ డిటెక్టర్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ వంటి టెక్నికల్ కోర్సులతో పాటు మహిళలకు అనువైన ఇమిటేషన్, జ్యువెలరీ తయారీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం కావడం ముఖ్యమైన విషయం. అభ్యర్థులకు ఎలాంటి ఫీజులు ఉండవు. శిక్షణ కాలంలో వసతి మరియు భోజన సౌకర్యాన్ని కూడా సంస్థ ఉచితంగా కల్పిస్తుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా అభ్యర్థులు శిక్షణపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు అందజేస్తారు. అదేవిధంగా స్వయం ఉపాధి ప్రారంభించేందుకు మార్గదర్శకత్వం ఇవ్వడంతో పాటు బ్యాంకు రుణాల కోసం సహకారం కూడా అందిస్తారు. ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 19 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత అవసరం. రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణ ప్రాంత నివాసితులు మాత్రమే అర్హులు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో 10th మెమో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ప్రతులు, రేషన్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలి. శిక్షణ కేంద్రం సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్లో యూనియన్ బ్యాంక్ గోపాల్ నగర్ బ్రాంచ్ ఎదురుగా ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా కేంద్రానికి వెళ్లి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. సీట్లు పరిమితంగా ఉన్నందున ముందుగానే నమోదు చేసుకోవడం మంచిది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 4 రోజుల వ్యవధిలోనే మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యాశాఖలో 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, గెజిటెడ్ హెడ్ మాస్టర్, గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు జూన్ 12 నుండి జూలై 19 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుండి 44 ఏళ్లలోపు ఉండాలి. పూర్తి వివరాలకు అభ్యర్థుల అధికారిక వెబ్సైట్ www.tgpsc.gov.in ను సంప్రదించవచ్చని కమిషనర్ వెల్లడించింది. తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుస నోటిఫికేషన్ తో తీపి కబురు అందిస్తోంది. కమిషన్ పునర్వ్యవస్థీకరణ తర్వాత నియామక ప్రక్రియను వేగవంతం చేసిన టీజీపీఎస్సీ కేవలం 4 రోజుల వ్యవధిలోనే మరొక కీలక ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖలో సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, గెజిటెడ్ హెడ్ మాస్టర్, గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి కమిషన్ శుక్రవారం నాడు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24 అత్యున్నత స్థాయి ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ గెజిటెడ్ హోదా పోస్టులకు సంబంధించిన అర్హతల వివరాలను పరిశీలిస్తే జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయోపరిమితిగా 44 ఏళ్లను నిర్ణయించారు. అయితే తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, శారీరక దివ్యాంగులకు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట వయోపరిమితిలో చట్టబద్ధమైన సడలింపులు వర్తిస్తాయని కమిషన్ స్పష్టం చేసింది. దీనివల్ల వయస్సు పైబడిన సీనియర్ అభ్యర్థులకు కూడా ఈ పరీక్ష రాసేందుకు సువర్ణ అవకాశం లభించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి కేవలం ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు జూన్ 12 నుండి జూలై 19 వరకు కమిషన్ వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. చివరి నిమిషంలో సర్వర్ ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు ముందు దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన నిర్దేశిత విద్యా అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్, దరఖాస్తు రుసుము, జిల్లాల వారీగా
విడిగా ఖాళీల బ్రేకప్ ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ https://www.tgpsc.gov.in సందర్శించాల్సిందిగా టీజీపీఎస్సీ కార్యదర్శి తన ప్రకటనలో ప్రత్యేకంగా కోరారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి వెబ్సైట్లో సమగ్రమైన పీడిఎఫ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇది వాల్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.